ఉన్నాడనే అనుకున్నా సార్. నేను ఇంట్లో ఉండే బిడ్డను ఎత్తుకొని పోయేవాడు చంపేసి నాశనం చేసినాడు సార్. వాడు నా కొడుకుని మేము ఇంట్లో నుంచి పోయేటప్పుడు కూడా వాడు చూస్తానే ఉన్నాడు సార్. అంటే వాడితో మనకి ఏం లే అని చెప్పేసి పోయినా సార్. నేను అట్లా పోయింటేనే వాడు ఇట్లా నెగ్లెక్ట్ చేసేసినారు. వాడు పోయి తీసుకొని పోయి నా కొడుకుని ఎట్టంటే అట్లా కొట్టి చంపినాడు సార్. అట్లా వాడైతే అసలు బతకకూడదు సార్. వాడికి ఎన్కౌంటరే కావాలని అంటే తను వాళ్ళ భార్య భర్తలు ఏదైనా విషయం కూడా వచ్చిందంటే సార్ మా దగ్గరకు వచ్చి ఉంటా అనింది సార్ ఆమె. అందువల్ల వచ్చేసి వాడు నా దగ్గరలోనే ఉందని చెప్పేసి వాడు తీసుకెళ్లేసి నా కొడుకుని ఇట్లా చేసినాడు సార్. కడుపు వాడు నా కడుపు కోత నాకు నిలబెట్టించినాడు సార్. అట్లా నా లాగా బాధపడే తల్లిదండ్రులు ఎవరు ఉండకూడదు సార్. వాడికి ఖచ్చితంగా వాడికి ఎన్కౌంటరే పడాలి సార్. వాడికి అంటే నాకు హెల్త్ బాగాలేదు సార్. ఆ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. నాకు హెల్త్ బాగాలేదు. నేను టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకు ఆ టైంలో ఆకలేసింది. అందుకనేసి నేను తినేదానికి బీగం వేసినట్టే ఉంది సార్. వాడు మళ్ళీ ఎట్లా తీసుకుపోయినాడో ఎట్లా చేసినాడో భగవంతుడికే తెలియాలి సార్. మా అత్త వెనకాల రూమ్ లో పడుకొని ఉంటది సార్. అంటే వాకి లేస్తే బాబు లేస్తే ఇట్లా ఈ సందులో నుంచే పోవాలి సార్ వాళ్ళ నానమ్మ దగ్గరికి. అట్లా పోవడం వల్లనే అట్లా ఆమె దగ్గర ఉండాలి అనేసి నేను అనుకున్నా. నా దగ్గర ఉండాలి అని చెప్పేసి ఆమె అనుకునేది సార్. ఎప్పుడు మేము చెప్పిపోయే వాళ్ళం. ఎందుకు నాకు ఆచారం అట్ట పట్టిందో అర్థం కాలేదు సార్. నాకు వాడిని మట్టుకు ఎన్కౌంటరే చేయాలి సార్. మీకు దయచేసి అడుగుతున్నా, వాడు మట్టుకు ఎన్కౌంటరే చేయాలి సార్. నాలాగా ఎటువంటి తల్లిదండ్రులు బాధపడకూడదు. ఏడ్చి వాడు లాస్ట్ నా కడుపుకు వాడికి ఎక్కువ అన్నం లేదంటే నేను పెట్టినా సార్. వాడికి లాక్డౌన్ లో వాడి సంసారం నేను చూసినా సార్. కూడు పెట్టిన దానికే వాడికి నా బిడ్డనే చంపి వాడు పొట్టలో పెట్టుకున్నాడు సార్. నా కొడుకుని ఏది తెలియకోకుండా సాకలలో తొట్ల కాడేసినాడు సార్. నా కొడుకుని ఎటువంటి ఆచూకీ లేకోకుండా వాడే చంపి మరి నా కొడుకుని ఆడెత్తకండి ఈడెత్తకండి అని చెప్పినాడు సార్ వాడు. మళ్ళా నేను కాయలు తెచ్చిసా పళ్ళు తెచ్చిసా నేను ఎందుకు చంపుతా అన్నాడు సార్. అప్పుడు వాడే చంపేసినాడు సార్. ఇక్కడే వాడు ఎప్పటికి ఏమేం చేసేసినాడో ఏమో భగవంతుడికి తెలియాలా. ప్రొద్దునికి మేము చూసే టయానికి వాడు ఇక్కడే ఉన్నాడు సార్. మా మధ్య గొడవలు అవి ఏం లేవు సార్. అదే చెప్పినా కదా సార్, వాళ్ళ భార్యని నేను నా దగ్గర పెట్టుకున్నాను అనేసి వాడు ఇట్లా చేసినాడు సార్. నామకు అసలు నాకు టచ్ లోనే లేం సార్. ఇప్పుడు ముందంటే టచ్ లో ఉన్నా మాట్లాడుతా చేస్తా ఉన్నా సార్. ఇప్పుడు నాకుంటే నేను తింటా ఉండి వాడితో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి, నాకు నువ్వు అవసరం లేదు నీ మాటలు అవసరం లేదాక నీ బుద్ధి నువ్వు ఉండు నా కొద్ది నేను ఉంటానని చెప్పేసి ఆమెతో మాట్లాడడమే జాలిచ్చేసిన సార్. నేను బిడ్డని నేను ఇంకా ఆడుకుంటున్నాడు. ఎవరో నా కొడుకు సెల్ అంటే బాగా చూస్తాడు సార్. ఆ సెల్లు మరిపించి తిన్నేమన్నా పెట్టి అమ్మ మళ్ళా వస్తుందిలే నాయనా అని చెప్పి మాటలతో చెప్పామన్నా మరిపించినారని అనుకుంటున్నా. నా బిడ్డని చంపేసినారని నేను ఒక తల్లిగా ఎట్ట అనుకుంటాను చెప్పండి సార్. అట్లా అనుకునే నేను గమ్మనున్నాను. లాస్ట్ కి మళ్ళీ ఫోన్ చేసి ఈడున్నాడు రాండి మా అని చెప్పేసి అడిగిపోతే నా బిడ్డ వాడే ఒక సాగలు మూట తీసినట్టు తీస్తున్నాడు సార్. నా బిడ్డని తీసి చూపించి పరిగెత్తుతున్నాడు సార్ వాడు. మళ్ళా వాడైతే దయచేసి నేను ప్రతి ఒక్కరు ఎంత మంది పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ అదే కోరుకుంటున్నాను. నాలాగా ఇంకొక తల్లి కడుపు కోత ఉండకూడదు. వాడైతే దయచేసి ఎన్కౌంటర్ చెయ్యండి. ఇంతకు మించి నేను పై అధికారులను ఏంది కోరుకోను. నా పేరు హరి సార్, గోవిందల హరి. ప్లేవుడ్ షాప్ లో పని చేస్తాను నేను. ఇట్లా పెన్నయ్య అని అతను ఎత్తుకొని పోయి ఇట్లా పిల్లల్ని చంపేసి ఏడో వేసేసి చేసినాడు సార్. మేము మా అమ్మగాడికి పోతాడని అనుకున్నాం సార్. పిల్లోడు వాడు అట్లా అనుకొని మేము మామూలుగా ఉంటే సరేలేని మాకు మళ్ళీ తెలిసింది సార్. మళ్ళీ పొద్దున్న మార్నింగ్ అడిగినాము, ఇంటికి అడిగినాము, లేదు రాలేని చెప్పినారు. ఏమి చెప్పింటే సరేలేని మళ్ళీ సార్కి ఫోన్ చేసినాము, ఎస్ఐ సార్కి. వాళ్ళంతా వచ్చి ఎంక్వైరీ చేసినారు. అందులోకి వచ్చి రోజు వచ్చి ఎంక్వైరీ చేసినారు. వచ్చి మళ్ళీ అతను వచ్చి పట్టుకొని పోయినారు పోలీసు వాళ్ళు. అతనికి ఎక్కువ టార్చర్ పెట్టే లోపల అతను బయట కక్కేసినాడు. ఇక్కడ కంప చెట్ల కాడ వేసినాడు సార్. అది మనకి వాళ్ళు నోటికి ఏదో మూతికి అంతా రక్తం అంతా అయింది సార్. నోటికి కొట్టినట్టున్నాడు పిల్లోడిని.
చేత్తో గుద్ది చంపినాడు సార్. ఓకేలే చాలా